హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అక్కీ సింపుల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే వారికి చాలా డౌట్స్ వస్తుంటాయి. అసలు యూట్యూబ్‌లో వీడియో ఎలా తీయాలి? ఎడిటింగ్ ఎలా చేయాలి? అసలు మొబైల్ యూజ్ చేయాలా? ల్యాప్‌టాప్ యూజ్ చేయాలా? అని చాలా డౌట్స్ వస్తుంటాయి. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? ఇలాంటి అన్ని డౌట్స్ అయితే వస్తుంటాయి గదా! సో, ఈరోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను ఏ వీడియో అయినా గానీ, వీడియో షూట్ చేసేదనేది మొబైల్‌లోనే చేస్తానండి. కాకపోతే మనకి వీడియో ఎడిటింగ్ ఎప్పుడైనా ఈజీగా ఉండాలంటే, షార్ట్ అయితేనేమో ఇలా నిలువుగా పెట్టాలనమాట. అంటే ఇది రేషియో 9:16లో ఉంటుంది. అదే మన ఫుల్ వీడియోకైతేనేమో మొబైల్‌ని ఇలా అడ్డంగా పెట్టాలి. అది 16:9 రేషియోలో ఉంటుంది. ఇలా చేస్తేనే మనకి వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, నేను ఎడిటింగ్‌కి యూజ్ చేసే యాప్ వచ్చేసి విటా యాప్ అండి. విఐటీఏ విటా యాప్. ఈ యాప్ చాలా ఈజీగా ఉంటుంది. సో, మీకు మిగతా చాలా యాప్స్ ఉంటాయి. ఇన్‌షాట్ అని, క్యాన్వా అని, నైన్ మాస్టర్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ నాకు దాంతోని కంపేర్ చేస్తే ఈ యాప్ చాలా ఈజీ అనిపిస్తుంది. సో, ఒక్కసారి మీరు గూడా ట్రై చేయండి. ఈరోజు యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలనేది మీకిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము విటా యాప్‌ని డౌన్‌లోడ్ చేయాలండి. దానికోసం నేనిప్పుడు ప్లే స్టోర్‌కి వెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్‌లో విటా అని టైప్ చేయాలి. విఐటీఏ అని టైప్ చేసి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. అంటే నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఇలా వచ్చిందనమాట. మీకైతే ఇన్‌స్టాల్ అని వస్తుంది. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇలా యాప్ వస్తుందనమాట. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ విటా యాప్‌ది వాటర్ మార్క్ తీసేయాలనమాట. ఏ వీడియోకైనా ఫస్ట్. దానికోసం పైన సెట్టింగ్స్ అని ఉంది గదండీ! సింబల్ ఉంది కదా! ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే విటా వాటర్ మార్క్ అని ఉంది గదా! దాన్ని ఆఫ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసేస్తే మనకు ఏ వీడియోకైనా విటా అని వాటర్ మార్క్ అయితే రాదు. ఆ తర్వాత ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది గదా! సో, ఇప్పుడు మనం ఏ వీడియో అయినా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్‌లోకెళ్ళగానే డైరెక్ట్ మన గ్యాలరీలోకెళ్ళిపోతామనమాట. ఇప్పుడు మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 ఆర్ 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే నేను 2 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసి అక్కడ కింద యారో బటన్ ప్రెస్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. షార్ట్ అయితేనేమో 9:16 అదే ఫుల్ వీడియో అయితేనేమో 16:9 అని ఇక్కడ కింద ఆప్షన్స్ దగ్గర రేషియో అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అన్ని రేషియోస్ వస్తాయన్నమాట. 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఏ వీడియోకైనా గానీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది మ్యూట్‌లో ఉండాలండి. సో, మనకు కొన్ని సార్లు డిస్టర్బెన్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ టర్న్ ఆఫ్ అని చెప్పేసి ఉంది గదా! దాని మీద క్లిక్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అంతా మొత్తము మ్యూట్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు వీడియోనైతే ఎడిట్ చేయాలి కాబట్టి కింద సిజర్ మార్క్ ఉంది గదా! అదే ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ వీడియో ఏంటంటే ఉప్మా వీడియో ఉంది కదండీ! సో, దాన్నైతే ఎడిట్ చేసి చూపిస్తున్నాను. నేను ఆనియన్స్ కట్ చేసేదంతా చాలా లాంగ్ ఉందన్నమాట లెంత్. సో, ఇది మనకి ఎంత వరకు కావాలో అంతవరకు చూసుకొని కింద స్ప్లిట్ అని ఉంది కదండీ! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే స్ప్లిట్ అయిపోతుందన్నమాట. అంటే మనకి 2 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఏది కావాలో అది ఉంచుకొని మిగిలినది అవసరం లేనిదంతా మనము ఇగ కింద ఆప్షన్స్‌లో డిలీట్ అని ఉంటుందండి. సో, ఆ డిలీట్ మీద క్లిక్ చేయగానే అదంతా డిలీట్ అయిపోతుంది. ఇలా ఒక క్లిప్ అయితే అయింది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ కూడా ఏ విధంగా మనకు కావాలో చూద్దాం ఇప్పుడు. నేనైతే ఇక్కడ బౌల్‌లో ఆయిలేసేసి ఇంకా పీనట్స్ ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మినపప్పు ఇవన్నీ వేస్తున్నాను గదా! సో, మనకు ఇలా గ్యాప్స్ అని చెప్పేసి అన్నీ ఉన్నాయి గదా! సో, మనకు పల్లీలేసిన తర్వాత ఎంతవరకు కావాలో అక్కడి వరకు ఇలా పాజ్ చేసేసి మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే స్ప్లిట్ అయిపోతుందనమాట. సో, మనకి ముందు వరకు ఉన్నదంతా పల్లీలు వేసేది ఒక్క బిట్ ఒకటి ఉంచుకొని మిగతాదంతా మళ్ళీ ఏది కావాలో చూసుకొని మళ్ళీ నేను మినపప్పు ఎప్పుడు వేస్తున్నానో చూసి అక్కడి వరకు మళ్ళీ పాజ్ చేసుకొని మళ్ళీ అక్కడ ఇంకొకసారి స్ప్లిట్ అనేస్తే సరిపోతుంది. అంటే మిడిల్‌లో ఉన్న ఈ టైమ్ గ్యాప్ అంతా మనకు అవసరం లేదనమాట. సో, దాన్ని మనం మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము క్లిప్స్ అన్నిటిని డిలీట్ చేసుకొని అవసరమైనది ఉంచుకొని మిగిలినవన్నీ ఇట్లా డిలీట్ చేసుకోవాలనమాట.
ఈ విధంగా ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని మనకు అవసరం ఉండేది ఉంచుకొని మిగతాదంతా స్ప్లిట్ చేసుకొని దాన్ని డిలీట్ చేసుకోవచ్చనమాట. నేను 2 వీడియోస్ ఎందుకు తీసుకోవాలి అంటున్నానంటే మనకి ఎడిట్ చేస్తానికి చాలా ఈజీగా అందుకని చెప్పేసి నేను 2 వీడియోస్ అని చెప్పేసి అన్నాను. మీరు కావాలంటే అదేంది ఎక్కువైనా తీసుకోవచ్చు. 4, 5 వీడియోస్ ఎట్ ఏ టైమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏందంటే మనకి కన్‌ఫ్యూజ్ అవుతుందనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు 2 వీడియోస్ తీసుకుంటే ఏందంటే ఈజీగా మనము దాన్ని ఎడిట్ చేయడానికి చాలా సింపుల్‌గా ఉంటదని జెప్పేసి నేను 2 వీడియోస్ లేకుంటే కొన్నిసార్లు ఒక్కొక్క వీడియో గూడా తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తూ ఉంటాననమాట. ఈ విధంగా ఇక్కడున్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోని యాడ్ చేసుకోవాలంటే అక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదండీ! ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ గ్యాలరీలోకైతే ఎళ్ళిపోతాము. ఆ గ్యాలరీలోకెళ్ళిపోయి మళ్ళీ ఏ వీడియో కావాలో చూజ్ చేసుకొని కింద యారో బటన్‌ని క్లిక్ చేయగానే మళ్ళీ అది అక్కడ దానికి యాడ్ అయిపోతుందనమాట. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎడిట్ బటన్ ప్రెస్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని అవసరమైనది ఉంచుకొని మిగతాదంతా డిలీట్ మనము ఎప్పుడు వీడియో యాడ్ చేసినా గానీ దానికున్న వాల్యూమ్ అయితే వీడియోకైతే యాడ్ అయిపోతుంది. సో, మనం ఏం చేయాలంటే ఎప్పుడు వీడియో యాడ్ చేసినా గానీ స్టార్టింగ్‌లో టర్న్ ఆఫ్ అని చెప్పేసి వాల్యూమ్ బటన్ ఉంది కదా! దాన్నైతే ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు వీడియో యాడ్ చేసినా గానీ. అది కంపల్సరీ చేయాలన్నమాట. లేకపోతే మనకు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అంతా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ అన్నమాట. కింద ఉంది కదండీ! ఆ సౌండ్ మీద క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ. మ్యూజిక్, ఎఫెక్ట్, రికార్డ్. మ్యూజిక్ మీద క్లిక్ చేసిందంటే ఆల్రెడీ దీంట్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్‌లో ఉన్న మ్యూజిక్ అంటే అక్కడ డివైస్ అని ఉంది గదా! ఆ డివైస్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్‌లో ఏదైనా సాంగ్స్ గానీ, ఇంకేదైనా మ్యూజిక్ ఉంటే గూడా అది గూడా వచ్చేస్తదన్నమాట దీంట్లో. నేను కింద ఒకటి ఉంది గదా! ఏంజెల్ డ్రీమ్ అని జెప్పేసి అది ప్లేస్ బటన్ క్లిక్ చేయగానే అదైతే యాడ్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇది ప్రాసెసింగ్‌లో ఉంది. ఓకే. ఇలా యాడ్ అయిపోతుందనమాట. మన వీడియోకి మొత్తం మ్యూజిక్ అంతా యాడ్ అయిపోతుంది. లేదు నేను వాయిస్ రికార్డ్ ఇచ్చుకుంటాను అనుకుంటే ఒక్క నిమిషం కింద బ్యాకెళ్ళగానే అక్కడ రికార్డ్ అని చెప్పేసి ఉంది గదా! మనం కావాలంటే అక్కడ రికార్డ్ గూడా చేసుకోవచ్చు. మన ఓన్ వాయిస్‌ని వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే అక్కడ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో, ఇలా క్లిక్ చేయగానే మనము వాయిస్ రికార్డ్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఆల్రెడీ మ్యూజిక్ యాడ్ చేశాను కాబట్టి వాయిస్ రికార్డ్‌ది నేను డిలీట్ చేశానండి. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అంటే ఏందంటే ఇప్పుడు ఈ వీడియోకి మన ఛానెల్ నేమ్ ఉంది. 'అక్కీ సింపుల్ వ్లాగ్స్' అని. ఆ టెక్స్ట్ యాడ్ చేయాలనుకో సో, ఏందంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుందనమాట. టెక్స్ట్ ఇంకా స్టిక్కర్స్ అని జెప్పేసి వస్తుంది. మనం టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అక్కడ టైప్ చేయాలనమాట. నేను 'అక్కీ సింపుల్ వ్లాగ్స్' అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. 'అక్కీ సింపుల్ వ్లాగ్స్' అని చెప్పేసి టైప్ చేశాను కదా! దానికి కావాలంటే మనము ఫాంట్, స్టైల్స్, క్యాప్షన్, టైటిల్, యానిమేషన్ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చనమాట. నేను స్టైల్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి మనం కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను బ్యాక్‌గ్రౌండ్ ఓన్లీ 'అఖిల్ సింపుల్ వ్లాగ్స్‌కి' ఒక్కదానికి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనుకోండి. అలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. మన ఇష్టం ఏ కలర్‌కు దానికి ఆ వీడియోకి సెట్ అవుతదో చూసుకొని ఆ కలర్స్ అయితే యాడ్ చేసుకొని మనం కొంచెం దాన్ని ఇలా సైడ్‌కి ఇట్లా డ్రాగ్ చేసేస్తే చిన్నగా అయిపోయి పక్కనైనా కూడా పెట్టుకోవచ్చు. మనం మిడిల్‌లో కాకుండా సైడ్‌కి ఎక్కడైనా పెట్టుకొని పైన టిక్ మార్క్ ఉంది గదండీ! అక్కడ ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే అక్కడ టిక్ మార్క్ ఉంది కదా! అది క్లిక్ చేయగానే యాడ్ అయిపోతుంది. అండ్ ఓన్లీ 1 క్లిప్‌కే యాడ్ అయితుందన్నమాట. అదెప్పుడైనా గాని. సో, అక్కడేందంటే ఇప్పుడు ఆ క్లిప్ కింద అదుంది కదా! అక్కడ కింద ఆ బటన్ ప్రెస్ చేయగానే వీడియో బిగినింగ్ అని చెప్పేసుంది కదా! అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే వీడియో స్టార్టింగ్ నుంచి యాడ్ అయిపోతుందనమాట. ఈ టెక్స్ట్ అంతా. నెక్స్ట్ ఇటు సైడ్‌ది ఉంది కదా! దాని మీద క్లిక్ చేయగానే వీడియో ఎండ్ అని ఉంది కదా! అది క్లిక్ చేయగానే వీడియో ఎండింగ్ వరకు ఈ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి 'అక్కీ సింపుల్ వ్లాగ్స్' అనే ఇలా టెక్స్ట్ రావాలి కాబట్టి సో, ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాతేందంటే నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్స్ అన్నమాట. స్టిక్కర్స్ అంటే ఏందంటే ఇలా నేనిప్పుడు యారో పెడుతున్నాను కదా! అది గూడా ఒక స్టిక్కరే. లేదు ఇలా సబ్‌స్క్రైబ్ అని జెప్పేసి లైక్, షేర్ అని జెప్పేసి కొన్ని సార్లు ఇట్లా ఫ్లవర్, లాఫ్ ఇలా నోటిఫికేషన్ సంథింగ్ ఏవైనా గానీ ఇవన్నీ స్టిక్కర్సే అన్నమాట. ఏదన్నా ఒక స్టిక్కర్‌నైతే సెలెక్ట్ చేసుకొని మనము సేమ్ యాజ్ యూజువల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది మనకుండాలి కాబట్టి సేమ్ మనం టెక్స్ట్ అయితే ఎలా చేస్తాం సైజ్ చిన్నగా చేసుకొని మనం ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని వీడియో బిగినింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు అది మనం క్లిక్ చేస్తే ఆహ్,
మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది వచ్చేస్తుందనమాట. కావాలనుకుంటే మనం దాన్ని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి నాకది మిడిల్‌లో వస్తుందని చెప్పి మళ్ళీ నేను దాన్ని కొంచెం సైడ్‌కైతే పెట్టుకున్నాను స్టిక్కర్స్‌ని. సో, ఈ విధంగా మనకి ఎక్కడ కావాలో అక్కడ చూసుకొని అలా కరెక్ట్ ప్లేస్ చేసుకుంటే ఏందంటే అవి చూడడానికి గూడా చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్‌నెస్ అండి. అంటే అక్కడ అడ్జస్ట్‌మెంట్ అని ఉంది గదా! లాస్ట్‌కి అడ్జస్ట్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకు బ్రైట్‌నెస్ ఉంది గదా! ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఆ బ్రైట్‌నెస్ మీద క్లిక్ చేయగానే వీడియోని బ్రైట్ చేసుకోవచ్చనమాట. లేకపోతే ఏందంటే కొన్నిసార్లు ఇట్లా డల్‌గా అనిపిస్తుంది వీడియో. సో, అదైతే కొంచెము బ్రైట్ చేసుకొని అప్లై టు ఆల్ అనాలండి కంపల్సరీ. అలా అయితేనే అన్ని క్లిప్స్‌కి యాడ్ అవుతుంది. ఓన్లీ అలా డైరెక్ట్ టిక్ మార్క్ పెట్టేసిందంటే ఓన్లీ 1 క్లిప్‌కే యాడ్ అయిపోతుందనమాట. అప్లై టు ఆల్ అనేది కంపల్సరీ. ఇలా బ్రైట్‌నెస్ చేసుకోవడం వల్ల ఏందంటే మన వీడియో కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ అంటే ఏందంటే అది క్లిక్ చేయగానే ఎఫెక్ట్ అండ్ ఇంకా ఫేస్ ఎఫెక్ట్ అని చెప్పేసొస్తుంది. మనం అందులో ఎఫెక్ట్ చూజ్ చేసుకుంటే ఏందంటే ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. మన క్లిప్స్‌కి అది యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఒకటి సెలెక్ట్ చేసి చూపించాను కదా! అలా యాడ్ చేయగానే ఇలా వచ్చేస్తుందనమాట. సో, అదైతే ఎఫెక్ట్స్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఒక క్లిప్ ఇది సైడ్‌కుంటే బావుండు, లేకపోతే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఉంటే బావుండు అలా అనిపిస్తుంది గదా! అలాంటప్పుడు ఏందంటే మనము ఏ క్లిప్ కావాలో ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్లోగా డ్రాగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ క్లిప్ అనేది నేను సెకండ్ క్లిప్‌లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లా దాన్ని పట్టుకొని హోల్డ్ చేసి ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చనమాట. నేను థర్డ్ దానికి మూవ్ చేశాను. సో, ఇప్పుడెలా ఉంటుందంటే ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి ఫస్ట్ ఏమో పీనట్స్ ఏషినయి, పల్లీలేసింది వచ్చింది. ఆ తర్వాత మినపప్పు, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేది వచ్చిందనమాట. సో, అలా మనకేది కావాలో అలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్‌కి మనం మ్యూజిక్ లేదు కాబట్టి దాన్ని కొంచెం ముందుకు డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని కొద్దిగా యాడ్ చేసి వీడియో ఎండ్ వరకు అని చెప్పేసంటే, వీడియో ఎండ్ వరకు గూడా ఆ మ్యూజిక్ అంతా యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి టెక్స్ట్ కూడా వీడియో బిగినింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాలి. స్టిక్కర్స్ గూడా సేమ్ అలానే వీడియో ఎండ్ నుంచి వీడియో బిగినింగ్ వరకు అలా యాడ్ చేసుకోవాలనమాట. మనం ఎప్పుడైనా డ్రాగ్ చేసినా గానీ ఇవన్నీ కంపల్సరీ మళ్ళా యాడ్ చేసుకుంటే వీడియో అనేది క్లియర్‌గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనము వీడియోని స్పీడ్ కూడా యాడ్ చేయొచ్చనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకి షార్ట్స్ ఏందంటే 1 మినిట్‌లోనే చేయాలి కదా! అలాంటప్పుడు ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళి స్పీడ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనము వీడియోని స్పీడ్ చేసుకోవచ్చనమాట. అంటే 1x ఉంది గదా! ఇప్పుడు దాన్ని 2x చేసుకోవచ్చు, 1.5 చేసుకోవచ్చు. లేదు కొన్నిసార్లు మనము స్లో గూడా చేసుకోవచ్చు. 0.5x అలా గూడా చేసుకోవచ్చనమాట. ఇవన్నీ చేసుకొని పైన కంపల్సరీ అప్లై టు ఆల్ అని జెప్పేసి కొట్టాలి. లేదు నేను ఓన్లీ 1 క్లిప్‌కే నేను స్పీడ్ యాడ్ చేస్తాననుకుంటే ఓన్లీ 1 క్లిప్‌కి కింద టిక్ మార్క్ పెట్టేస్తే సరిపోతుంది. లేదు నేను అన్ని క్లిప్స్‌కి నేను వీడియో స్పీడ్ యాడ్ చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ అప్లై టు ఆల్ అనేసి కింద టిక్ మార్క్ కొట్టేస్తే అన్ని క్లిప్స్‌కి స్పీడ్ అయితే యాడ్ అయిపోతుంది. సో, నేనిప్పుడు యాడ్ చేశాక ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. కొంచెం నేను ఓన్లీ 1.5 పెట్టాను కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే వచ్చింది. అలా కావాలనుకుంటే మీరు ఎంత స్పీడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పీఐపీ అండి. పీఐపీ అంటే ఏందంటే మనము స్క్రీన్ మీద ఇంకొక స్క్రీన్‌ని డిస్‌ప్లే చేయొచ్చనమాట. లేదు నేను 2 స్క్రీన్స్‌ని యాడ్ చేయాలనుకుంటే కూడా పీఐపీని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. పీఐపీ క్లిక్ చేయగానే మన గ్యాలరీలోకెళ్ళిపోయింది. అందులో మనకి వీడియో కాల్ ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో, ఏంటంటే మనము ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దాన్ని పైకి కొంచెం డ్రాగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కింద వీడియోని సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం అవసరం అనుకుంటే ఎలా కావాలో అలా రొటేట్ చేసుకొని 2 వీడియోస్‌ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను పైనున్న యాక్చువల్‌గా ఉన్న వీడియోకే నేను ఈ స్క్రీన్ పక్కన డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నా అంటే దీని సైజ్ చిన్నగా చేసి పక్కన గూడా పెట్టుకోవచ్చనమాట. సో, ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. సో, దానికోసమనే పీఐపీని యూజ్ చేస్తారండి. 2 వీడియోస్‌ని డిస్‌ప్లే మీద చూపియడానికి మనకి పీఐపీని యూజ్ చేస్తారనమాట. నేను దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా నిలువుగా అయితే సరిపోవట్లని జెప్పేసి మళ్ళీ దాన్ని కొంచెం రొటేట్ జేసి కింద ఆ వీడియో కింద దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాననమాట. మనకి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న న్యూ వీడియోకి దానికి వాల్యూమ్ అనేది మ్యూట్‌లో ఉండాలి గదా!
సో దాని వాల్యూమ్కి ఏంటంటే అది సెలెక్ట్ చేయగానే కింద మనకి వాల్యూమ్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి వాల్యూమ్ని మ్యూట్లో పెట్టేసేయాలి. ఇవన్నీ కంపల్సరీ చేయాలండి. ఏంటంటే లేకపోతే మన నెక్స్ట్ వీడియోకి ఆ వాల్యూమ్ యాడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ వాల్యూమ్ కూడా తగ్గిస్తున్నాను చూడండి. అక్కడ వాల్యూమ్ ప్రెస్ చేసేసి అది మ్యూట్ పెట్టేస్తే దాని వాల్యూమ్ కూడా మ్యూట్ అయిపోతుంది. సో ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను పల్లీలు వేశాను, ఆ తర్వాత మినప్పప్పు, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి పైనేమో వాటర్ పోసేది, కిందనేమో ఉప్మా రెడీ అయింది. సో ఈ విధంగా మనకి పిఐపి యూజ్ అవుతుంది. సో మన వీడియోని చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా అయిపోతుందని మీకు చెప్పేటప్పుడు అలా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి మీరు ఇవన్నీ ట్రై చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఆ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మనకి ఇది వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ అయిపోయి మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా షార్ట్ని అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఫుల్ వీడియోని కూడా సేమ్ ఇలానండి, కాకపోతే దాని రేషియో ఒక్కటి వేరే ఉంటుంది. 16:9 అని చెప్పేసి అది కూడా మీకు ఒక చిన్న బిట్ చూపిస్తాను. సేమ్ దాని ఎడిటింగ్, వాల్యూము, ఎఫెక్ట్స్ అన్నీ సేమ్ ఇలానే, కాకపోతే ఓన్లీ రేషియో ఒక్కటి చేంజ్ అవుతుంది. మీకు దాన్ని కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ సేమ్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనకు గ్యాలరీలో ఏమేమి ఉన్న వీడియోస్ ఫుల్ వీడియో కాబట్టి మనము వీడియో షూట్ చేసేటప్పుడే అడ్డంగా చేయాలన్నమాట. అంటే 16:9లో చేయాలి. సో దానికి తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ రేషియోలోకి వెళ్ళిపోయి 16:9 సెలెక్ట్ చేసుకుంటే 16:9కి వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ ఫస్ట్ అయితే మ్యూట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు చూసుకొని అవసరం అనుకుంటే దాన్ని స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవాలి. సేమ్ మనకి ఎంత కావాలో షార్ట్ కూడా అలానే చేస్తాం కదా, సేమ్ ఫుల్ వీడియో కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ ఫుల్ వీడియో కూడా అంతే అండి. సేమ్ మనం కావాలనుకుంటే స్పీడ్ని యాడ్ చేసుకోవచ్చు. నేను స్పీడ్ బటన్ ప్రెస్ చేసి స్టాండర్డ్లోకి వెళ్ళి 2x 4x సంథింగ్ ఎంతైనా చేసుకుంటే మనకు 2x నేనైతే ప్లే చేశాను. దాన్ని ప్లే చేయగానే కొంచెం ఫాస్ట్గా అయింది చూడండి అది. సో అలా చేసుకోవాలన్నమాట స్పీడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనము మళ్ళీ ఇంకో షార్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నేను ఒక చిన్న షార్ట్ని తీసుకుంటున్నాను. ఆ షార్ట్ తీసుకోగానే ఏమైందంటే ఇలా వస్తుందంట. దీనికి ఇలా కూడా ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకు అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. అవసరానికి కూడా దాన్ని రొటేట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. చిన్న షార్ట్ కాబట్టి ఇలా అప్పుడప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సేమ్ అది వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేసి మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. లేదు నేను ఈ వీడియోస్ని డిలీట్ చేయాలి అనుకుంటే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎడిట్ బటన్ ప్రెస్ చేసి మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్ అండి ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడం. చూసారు కదా, విటా యాప్ని యూజ్ చేసి మన వీడియోస్ని ఎంత సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.